నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు. తొలి రోజు 734 మంది విద్యార్థుల గైర్హాజరు. పలు కేంద్రాలను పరిశీలించి పరీక్షల తీరును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. జిల్లాలో ఉత్సాహంగా సాగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించి అభినందించిన కార్యక్రమ అతిథులు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశం గర్వపడేలా ఎదగాలని సూచన. జ్వరంతో బాధపడుతూ మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. విద్యార్థి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆదివాసీ సంఘాల నిరసన. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ ఎదుట రాస్తారోకో. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా తొలి రోజు 734 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ముందుగానే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,424 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష ప్రారంభమైంది. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకొని హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే వారిని లోనికి అనుమతించారు. మరోవైపు పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పరీక్షల తీరును అడిగి తెలుసుకుని విస్తృత సూచనలు చేశారు. డిఐఈఓ రవీందర్తో పాటు పలువురు అధికారులు పరీక్షల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. తొలి రోజు 734 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మాస్ కాపింగ్కు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు డిఐఈఓ వివరించారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు.
పరీక్షా కేంద్రం నిర్వహణాధికారి సుదర్శన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా పలుచోట్ల ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షగా మారింది. బస్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఆటోల ద్వారా, మరికొందరు ద్విచక్ర వాహనాల సహాయంతో కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. బండల్ నాగాపూర్లోని మహాత్మా జ్యోతిబాఫులే రెసిడెన్షియల్ కళాశాల నుండి మొదటి, రెండవ సంవత్సరం కలిపి 119 మంది విద్యార్థులు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసీ మండల కేంద్రానికి ఆటోల ద్వారా చేరుకుంటున్నారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి దాదాపు 200 మంది విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తే ఇబ్బంది తప్పుతుందని మహాత్మా జ్యోతి బాఫులే రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ వసుమతి కోరారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయగా కార్యక్రమ అతిథులు విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని డిఈఓ ప్రణీత అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను తిలకించారు. ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లి కిషన్, ఉపాధ్యాయులు రవీందర్, గిరి, స్వామి, సునీత, నరేందర్, రాజు, అంజలి, పద్మ, మురళి, చంద్రశేఖర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఈఓ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు ఆసక్తి కలిగిన రంగంలో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. విద్యార్థులకు ఏవైతే దాగున్న కళ సృజనాత్మకత ఏదైతే ఉందో అది బయటకు తీయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటారు బస్ అంతే. మరి ఇటువంటి యాక్టివిటీ చేస్తే వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ చాలా వస్తుంది. సైన్స్ పట్ల మంచి అవగాహన వస్తుంది. చేతి ద్వారా ఏవైతే మనం ప్రయోగాలు మషినరీస్ తయారు చేస్తున్నామో దాన్ని కూడా వాళ్ళు అవగాహన కల్పించుకుంటారు. సైన్స్ అనే సబ్జెక్ట్ చాలా లైఫ్ ఇంపార్టెంట్ ఉంది. ఈ సబ్జెక్ట్ వల్లనే మనం బతుకుతున్నాము. ఎందుకంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని మనకు ఈ సైన్స్ సబ్జెక్ట్ ద్వారానే మనకు అవగాహన కలుగుతుంది. ఇదిలా ఉంటే జైనత్ మండలంలోని పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా విద్యార్థులు వేసిన ముగ్గులు, ఆర్ట్ గ్యాలరీని పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. హెచ్ఎం శశికళ, శాస్త్రవేత్త రాజశేఖర్, డిఎస్ఓ రఘురమణ, గ్రామ పెద్దలు మోరకిష్టయ్య, రాజారెడ్డి, యశ్వంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం శశికళ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అటు ఇచ్చోడ మండలం బోరేగావ్లోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజ్ఞాన శాస్త్ర మేళాను ఏర్పాటు చేయగా అతిథులు విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. హెచ్ఎం గంగాధర్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, వినోద్ కుమార్, రమాకాంత్, కృష్ణమోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి 2 రబ్బర్ రేఖలు గీయాలి. దానిలో సున్న బిందువును గుర్తించాలి. గుర్తించాలి. ఇదిలా ఉంటే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్తో పాటు ఆనంద మేళాను ఏర్పాటు చేయగా తాంసీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు ప్రారంభించారు. ముందుగా సివి రమణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల ప్రయోగాలను తిలకించి వారిని అభినందించారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాల రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంఈఓ శ్రీకాంత్, డాక్టర్ శ్రావ్యవాణి, నాయకులు శ్రీధర్ రెడ్డి, వెన్నెల నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచి నూతన ఆవిష్కరణల్లో కీలక పాత్ర పోషించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఏదైతే పిల్లలు ఎంతో కృషితో ఎంతో ఇష్టంతో చేసినటువంటి వంటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మేము వారి దగ్గర కొనుక్కొని మరి రుచి చూడడం జరిగింది. మరి అందరిలో బాగా చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా సైన్స్ ఫెయిర్ ఏదైతే ల్యాబ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత పిల్లలు దాని గురించి మాకు వివరిస్తుంటే పిల్లలని మరి ఈరోజు ఇంత చైతన్యం వచ్చిందని అనుకోవడం జరుగుతుంది. మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి తొడసం మహేశ్వరి జ్వరంతో మృతి చెందింది. 5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా తనను పట్టించుకోకపోవడంతోనే పరిస్థితి విషమించి విద్యార్థి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల నేతలు కుటుంబ సభ్యులతో కలిసి రిమ్స్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి తొడసం మహేశ్వరి జ్వరంతో తనువు చాలించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గత 5 రోజులుగా విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆసుపత్రికి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల నేతలు రిమ్స్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏటీడబ్ల్యూఓలే కారణమంటూ ఆదివాసీ సంఘాల నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి రిమ్స్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్ అక్కడికి వచ్చి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలతో పాటు ఘటనపై పూర్తి విచారణ చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ 5 రోజులుగా తనకు జ్వరం ఉందని విద్యార్థి ప్రధానోపాధ్యాయుడికి చెప్పినా పట్టించుకోలేదని పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి రిమ్స్కు తరలించారని అన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఐటీడీఏ ద్వారా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది. దీనికి ప్రత్యక్షంగా బాధ్యులు అక్కడ పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టరు, అట్లాగే అక్కడ సిబ్బంది కూడా నిర్లక్ష్యం కారణంగా ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ అమ్మాయి 4-5 రోజుల నుంచి తనకు ఫీవర్ ఉంది, తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తా ఉన్నా హాస్పిటల్ చూపించకుండా నిర్లక్ష్యం వహించినటువంటి హెడ్ మాస్టర్ పైన ఆశ్రమ పాఠశాలలపై ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనో దాని మీద ఏటీడీఓ గారు కావచ్చు, డీడీ గారు కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆశ్రమ పాఠశాలల్ని పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న డీడీ గారు, ఏటీడీఓ గారు అట్లాగే పాఠశాల యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. బాలిక 7వ తరగతి బాలిక, ఆమెకు అనేక భవిష్యత్తు ఉన్నది. ఆమెకు న్యాయం చేసేంత వరకు ఆదివాసీ సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా ఇక్కడే కూర్చుంటామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొడసం మహేశ్వరి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మామిడిగూడ హై స్కూల్లో చదువుతుంది. గత 2 రోజుల నుంచి విషజ్వరంతో ఉండే ఆమె టీచర్ల, వార్డర్ల, ఏటీడీఓ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ని పలుమార్లు ఏటీడీఓ గారికి కూడా ఆ స్కూల్కు విజిట్ చేయండి అని చెప్పినా ఆ ఏటీడీఓ కూడా కనీసం తిరిగి చూడని పరిస్థితి. ఈరోజు ఆ విద్యార్థినికి, చనిపోయిన విద్యార్థినికి న్యాయం జరిగేంత వరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీతో పాటు మొత్తం ఆదివాసీ విద్యార్థి సంఘాలు మొత్తం కలిసి ఈరోజు రిమ్స్ ముంగట ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ విద్యార్థినికి న్యాయం చేసేంత వరకు పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తా
ఉన్నాం. పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం అవయవదానంపై విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై అవయవదానం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అవయవ దానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు కాపాడొచ్చని, అవయవ దానం ప్రాధాన్యతను తెలుసుకొని ఇతరులను సైతం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అవయవదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అవయవదానం ప్రాధాన్యతను ప్రాజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ జనరల్ సర్జన్ పాండురంగం గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు విజయ్ కుమార్, రాజ్ కుమార్, నర్సింగ్, సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ అవయవదానంపై అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సరైన సమయంలో అవయవాలు లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి దానం వల్ల 9 మంది ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. ఈ విషయమై సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. Awareness Day on the organ donation on the day of the National Science Day, which is celebrated on February 20th on the day of the Raman's effect. దీంట్లో ఆర్గన్ డొనేషన్ మీద we have to create some awareness program on to the students. Mainly organ donations are the two types. The live donors and the disease cadaveric donors. Live donors అంటే బతుకున్న వాళ్ళకు అవయవదానం చేయడం అన్నట్టు. నెక్స్ట్ డిసీజ్ డోనర్స్ అంటే చచ్చిపోయిన బ్రెయిన్ డెత్ పేషెంట్స్ నుంచి అవయవదానం చేయడం అన్నట్టు. ఒక అవయవదానం it can save the 8 to 9 members of the others' life. What are AMM organs we can do organ donations are but liver, next kidney, pancreas, intestine, next heart and lungs. These are the organs which we can go for the organ donation of the transplant. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గ్రామ ప్రధాన వీధుల గుండా బుధవారం శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇంటింటికి పంచుతూ ఆహ్వానం పలికారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. తలమడుగు మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరపనున్న స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఇంటింటికి లగ్న పత్రికలను అందజేసి ఆహ్వానం పలకడం ఆకట్టుకుంది. గోవింద నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మంతెన శ్రీకాంత్, వీడీసీ అధ్యక్షులు రవి, ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గంగాధర్, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణ్ మాట్లాడుతూ ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 3వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై వేడుకల్లో పాలు పంచుకోవాలని కోరారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు పల్లకిలో గ్రామ పురవీధుల నుండి ఊరేగింపు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే స్వామివారి యొక్క వివాహము 2వ తారీఖు రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి స్వామివారి యొక్క వివాహం జరుగుతుంది, అందరూ రావాలని చెప్పి లగ్న పత్రికలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు రేపటి రోజు 3 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొదటి రోజున స్వస్తి పుణ్యవాచన కార్యక్రమం నుంచి మొదలుకొని హోమహో, తర్వాత గరుడ కళ్యాణము, ఇటువంటి కార్యక్రమాలు రేపటి రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ పద్మభూషణ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎందుకంటే మా డబ్బులతో నేను మా కుటుంబాన్ని పోషించాలి, నా కుటుంబం నేను కంఫర్టబుల్గా ఉండాలి. అట్లా అందరూ అనుకుంటే కుటుంబం ఇస్ ద యూనిట్, తర్వాత విలేజ్, డిస్ట్రిక్ట్, తర్వాత కంట్రీ, స్టేట్ అండ్ కంట్రీ. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ మొత్తం నడిపిస్తేందుకు ఒకటి కావాలి. మన బాడీలో రక్తం ఎట్లా ఉంటుంది, అది డబ్బు. డబ్బు అనే దానికి పెట్టింది అందుకొస్తాయి. నువ్వు పని చేసిన దానికి విలువ చెల్లించాలి, డబ్బు రూపంలో మాత్రమే చెల్లించాలి. ఎక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చారు, బస్సులో వచ్చారు. మమ్మీ కాలేజ్ వాళ్ళ డబ్బులు, డాడీ డబ్బులు. డబ్బులు లేకుండా మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తారా? కనీసం అన్నం పెడతారా? లేదు. నేను వెళ్ళి ఆ కొద్ది దగ్గర నిలబడి సార్ రూపాయి ఇవ్వండి సార్ ఆటో ఇస్తారా? ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. డబ్బు అంతా బాగుంటుంది, డబ్బులు కూడా ఆయుధంగా ఉచితం చేయాలి. కానీ బతకాలంటే మనకి డబ్బు కావాలి. మరి డబ్బులు ఎట్లా గ్రాప్ చేయాలి, ఎలా సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఎలా సంపాదించాలి? బిజినెస్ మీన్స్ ఈ వస్తువు ఎక్కడో తయారైంది, మనం కొనుక్కొస్తాం. పక్క పట్టణంకి వెళ్ళి కొనుక్కొచ్చి దీన్ని 8 రూపాయలకు తెచ్చి 10 రూపాయలకు అమ్ముతాం. 2 రూపాయలు లాభం. అది వ్యాపారం. బ్రీఫ్గా చెప్తాం. అలాగే మనం ఆటోలు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం, సర్వీసెస్ అంటే మీరు రెండరికి సర్వీసెస్, దానికి వాడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం. అలా కరెంట్ వాడుతున్నాం, దాని కరెంట్ బిల్ కట్టాల్సిందే. సర్వీసెస్ ఎవరికైనా మనం సర్వీస్ చేస్తాం. మూడోది ఈ వస్తువును తయారు చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ వస్తువు ఎక్కడ తయారైంది? ఎక్కడో దగ్గర తయారైంది. దేవుడు పుట్టించింది అది. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి రాథోడ్ వనిత కాంస్య పథకం సాధించారు. బజారత్నూర్కు చెందిన రాథోడ్ వనిత గతంలో తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ సెలక్షన్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 75 కిలోల విభాగంలో జరిగిన ఉమెన్స్ లీగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. కాంస్య పథకం సాధించిన వనితను వూషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ సోహెల్ అహ్మద్, ఆమ్చూర్ వూషు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఉమర్, కోచ్ అన్నారపు వీరేష్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో కామ్రేడ్ బక్కి శివన్న 24వ వర్ధంతిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని శివన్న స్మారక స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, విలాస్, కుంటాల రాములు, సత్యనారాయణ, రామక్క, రుకుంబాయ్, ఆశక్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కామ్రేడ్ శివన్న గారు, 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 సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరుగా శివన్న నిలిచారని కొనియాడారు. తన జీవితాంతం పేదల పక్షాన పోరాడి ఉమ్మడి మండలంలో భూమి లేని నిరుపేదలకు 5,000 ఎకరాలను పంచిపెట్టారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషి చేసిన శివన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని పేర్కొన్నారు. కామ్రేడ్ శివన్న గారు, సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కామ్రేడ్ శివన్న గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు. తొలి రోజు 734 మంది విద్యార్థుల గైర్హాజరు. పలు కేంద్రాలను పరిశీలించి పరీక్షల తీరును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. జిల్లాలో ఉత్సాహంగా సాగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించి అభినందించిన కార్యక్రమ అతిథులు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశం గర్వపడేలా ఎదగాలని సూచన. జ్వరంతో బాధపడుతూ మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. విద్యార్థి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆదివాసీ సంఘాల నిరసన.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ ఎదుట రాస్తారోకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.